ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం జూలై 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అసలు ఎటువంటి వార్త అనేది మీకు తెలియబోతుంది. అంతటి ఆనందమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా చోటు చేసుకోబోతుంది. అదేవిధంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఎటువంటి దేవతారాధన మీరు చేసుకోవాలి. అలాగే నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు. ఈ మీనరాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగగలుగుతారు. అయితే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ రోజున వీరి యొక్క జాతక ఫలితాలు మనం గమనించినట్లయితే వీరి యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అటువంటి ఆనందకరమైనటువంటి వార్తను అయితే మీరు వింటారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే మీరు ఈరోజు పొందుకోబోతున్నారు. అది ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశం, అదేవిధంగా వ్యాపారస్తులకి వ్యాపారపరమైనటువంటి ఒక అవకాశం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని అనుకున్నటువంటి వారికి విదేశీయానానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి, మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇప్పుడు పరిష్కరించుకొని వారితో సఖ్యతగా మాట్లాడుతారు. మీ యొక్క కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా మారబోతుంది. ఇది వరకు సమయంలో నరకప్రాయంగా మారినటువంటి మీ యొక్క కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఒక ఆనందకరమైనటువంటి వార్త అనేది మీ యొక్క జీవితంలో వినబోతున్నారు. ఊహించినటువంటి పరిస్థితులు అయితే దీని ద్వారా మీకు అయితే అందబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు అయితే కొంతమంది వ్యక్తులతో బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా విహారయాత్రలకు కానీ, లేదంటే ఏదైనా ఒక పార్కుకి కానీ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో,
ఈరోజు అయితే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది ఇంకా మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.